మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న పెద్దలంతా కళాశాల విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని విజయవాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాలు పంచుకోవాలని ఆమె సూచించారు. క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న వారు చదువులో ఒకంత వెనుకబడినా తప్పులేదని ఆమె పేర్కొన్నారు. ఎంబీ విజ్ఞాన కేంద్రం, తరుణి తరంగాలు, వన్ ఎర్త్ వన్ లైఫ్, భారత మహిళా మండలి, ఇన్నర్ వీల్ సన్షైన్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో యువతుల క్రీడా వికాసం గ్రాండ్ స్ప్రింట్ స్పోర్ట్స్ 2026 పేరిట విజయవాడలో తొలిసారిగా డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. బందరోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆమె మాట్లాడుతూ క్రీడా వికాసం పేరిట విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించడం ముదావహమన్నారు. క్రీడలో రాణించడం వల్ల శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సంస్థలకు చెందిన పెద్దలు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, పోరాట పటిమను పెంచే ఉద్దేశంతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రీడల్లో రాణించేవారు చదువులో కొంత వెనుకబడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. క్రీడల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం కలుగుతుందన్నారు. సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు చక్కని అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీబీకే కన్వీనర్ కాట్రగడ్డ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. సెకండ్ టైం వస్తున్నాను. దీనికి ముందు ఈనాడు ఒక ప్రోగ్రామ్ చేశారు, దట్ ఈస్ ఆల్సో ఫర్ జూనియర్ కాలేజెస్ పిల్లల కోసం. సో దానికోసం వచ్చాను. సెకండ్ టైం ఈ కాలేజ్కి రావడం జరుగుతుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, బికాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఆర్గనైజేషన్స్, దీనికి ముందు మాట్లాడిన మన డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్ కూడా చెప్పారు. సో ఆల్ ఆర్గనైజేషన్స్ కలిసి వచ్చి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దట్ టు ఈ ఆర్గనైజేషన్స్ మోస్ట్లీ మన విమెన్ ఎంపవర్మెంట్ కోసం అందరూ పనిచేస్తున్నారు. అండ్ ఐ కెన్ సీ ఆల్ యాక్టివ్ విమెన్ హియర్. వీళ్ళందరూ కూడా మనకైనా చాలా పెద్దవాళ్ళు, కానీ వాళ్ళందరూ కూడా బయట వచ్చి ఇంకా మంచిగా మన అంటే వీళ్ళు మాత్రం ఎంపవర్డ్ కాకుండా ఇంకా చిన్న యంగ్స్టర్స్, యంగ్ పిల్లలు కూడా బయట రావాలి. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మోటివేటెడ్గా స్పోర్ట్స్లో కానీ ఇంకా ఎడ్యుకేషన్లో కానీ పాల్గొవాలని ఉద్దేశంతో వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్గనైజేషన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. రాయల్ మహిళా క్లబ్, ఇంకా స్పృపతి, ఫోరం ఫర్ ఆర్టిస్ట్, వన్ ఎర్త్ వన్ లైఫ్, లయన్స్ క్లబ్ ఉంది, సన్షైన్ క్లబ్ ఉంది, నిర్భయ క్రాంతి మహిళా మండలి, అచీవ్మెంట్ ఇస్ బ్యూటీ, ఇంకా స్టెప్ హైయర్డ్ ఫర్ ఈక్వాలిటీను, ఇంకా ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అంటున్నారు. ద గ్రాండ్ స్పోర్ట్స్ 2026 అని పెట్టుకొని టుగెదర్ వి ప్లే అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఒక 7 గేమ్స్ పెడుతున్నారు ఈ రోజు అండ్ రేపు. ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, కబడ్డీ, ఇలా చాలా స్పోర్ట్స్ పెట్టుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 20 కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చారు అంటున్నారు. 20 కాలేజెస్ నుంచి ఈరోజు ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ రేపు కూడా మనకి ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు ఒక 3-4 ఈవెంట్స్ అండ్ రేపు ఒక 3-4 ఈవెంట్స్ కండక్ట్ చేసుకుని విన్నర్స్ అందరికీ కూడా ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. నాకు పేరు తెలియలేదు, నేను గుర్తు పెట్టుకోలేదు. సో ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఆఫీస్కి వచ్చి నాకు ఇన్వైట్ చేశారు. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఈరోజు చాలా వేరే మీటింగ్స్ కూడా ఉన్నాయి, బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ థాట్, అంటే ఈ లేడీస్ వచ్చి నాకు ఇన్వైట్ చేశారు. సో ఐ షుడ్ ఆల్సో గో. అక్కడ విమెన్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. అట్లీస్ట్ అంటే ఎంతమంది ఉంటారో తెలియలేదు, కానీ ఒక్కరిద్దరైనా ఇఫ్ దే గెట్ మోటివేటెడ్ సీయింగ్ మీ, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ ఐ ఫీల్ అది నాకు మంచిగా ఉంటుంది అనుకుని నేను వచ్చాను. సో పిల్లలు కూడా అంటే వెన్ ఐ వాజ్ స్టడింగ్, నేను చదువుతున్నప్పుడు నేను ఎక్కువ స్పోర్ట్స్లో ఏం పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. వచ్చి ఈ యాక్టివిటీ చేయటం అనేది నిజంగా అందరూ ఆనందించవలసిన విషయం. అంటే వీళ్ళు ఈ యాక్టివిటీ అంటే అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ సేఫ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్. అండ్ అంటే ఇప్పటివరకు వీళ్ళు క్రీడల కంటే ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్, మహిళా ఉత్సవం, దసరా ఉత్సవాలు, సాంస్కృతిక ఉత్సవాలు చాలా చాలా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది, అన్ని సంస్థలు కలిసి. కానీ ఒకటి ఏంటంటే మెచ్చుకోదగ్గది, ఎవ్రీ యాక్టివిటీ అందరూ కలిసి చేస్తారు. అంటే అంత యూనిటీ అనేది ఈ ఆర్గనైజేషన్స్ అందరికీ ఉంది. సో అందుకని వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ అప్లాస్ టు ఆల్ ద ఆర్గనైజేషన్స్.
అంటే జనరల్గా మీ అందరికీ తెలుసు అంతమంది కలిసేటప్పటికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇవన్నీ వస్తాయి. కానీ వాట్ మై అబ్జర్వేషన్ ఈజ్, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను వీళ్ళు, అంటే నేను కాలేజ్లో యాజ్ ఏ ప్రిన్సిపల్ యాజ్ ఏ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఆర్గనైజేషన్స్తో పరిచయం ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి ఒకే తాటి మీద ఉండి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసి అండ్ దట్ టు వెరీ సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ఆర్గనైజేషన్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ. ఇంకా క్రీడల గురించి మాట్లాడాలంటే సత్యవతి గారు నాకేం మిగిల్చినట్లేరు అని ఆవిడే చెప్పేశారు. ఎందుకంటే క్రీడల వల్ల ఏమేమి ఉంటాయి అనేది. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, స్పోర్టివ్ స్పిరిట్ అంటారు ఎక్కువ. స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏదైనా సరే, అంటే వెదర్ విన్నింగ్ ఆర్ లూజింగ్. ఈ నెల 16, 17, 18 తేదీల్లో కాకినాడలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఘనంగా నిర్వహించబడినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపై విస్తృతంగా చర్చించామన్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సామాజిక న్యాయం సాధన దిశగా పోరాడుతున్న వారిని అభినందించడంతో పాటు కార్పొరేట్ సంపదను పునర్వినియోగం చేసి ప్రజల సంక్షేమానికి మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టివ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన పేదరిక నిర్మూలన పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరిగింది. 3 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలపైన భవిష్యత్ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 20 తారీఖు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులందరినీ అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఒక వేదికలపైకి తీసుకొని వచ్చి వారందరినీ అభినందిస్తూనే అందులో భాగంగా ఈరోజు సంపద అన్నటువంటిది కొద్ది మంది చేతుల్లో పోగుపడినటువంటి నేపథ్యంలో కార్పొరేట్ల సంపద పునఃపంపిణీ చేయాలనేటువంటి డిమాండ్ పైన, అదేవిధంగా ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు లేకపోతే ప్రభుత్వం తాను పెట్టుతున్నటువంటి పేదరిక నిర్మూలన పథకంలో అంతర్భాగంగా ఇల్లు కట్టించేంత వరకు వారికి కిరాయిని ప్రభుత్వమే భరించాలనేటువంటి ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అంశం పైన రేపు 20 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేయడానికి మేము ప్రజలను కూడగట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ మాఫియా ఈరోజు చాలా పెద్ద ఎత్తున విజృంభిస్తా ఉంది. నిన్ననే పార్లమెంట్ లో కూడా రాజ్యసభలో ఒక మహిళా ఎంపీ గారు అనేక అంశాలను దేశ పాలకవర్గం ముందు లేవనెత్తింది. ఏవైతే హెల్త్ కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో అలాంటి వాటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశంలో వైద్యం జరుగుతా ఉందని, పేషెంట్ హాస్పిటల్కు పోగానే నీకు ఉన్నటువంటి రోగం ఏంటి అనేటువంటిది అడగకుండా నీకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి అడిగి మరి వైద్యం చేసేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని చెప్పి పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం వరి, గోధుమలకు అదనంగా బోనస్ ఇస్తున్న నేపథ్యంలో బోనస్ ఇవ్వవద్దని కేంద్రం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని ఆరోపించారు. అలాగే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు, జీఎస్టీలో వాటాను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని ఆరోపించారు. అలాగే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు, జీఎస్టీలో వాటాను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్రంలో వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి పైన 631 రూపాయలు క్వింటాల్కి అదనంగా బోనస్ ఇస్తూ ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ మీరు ఈ విధంగా ఇవ్వవద్దు అనేటటువంటి సూచనని కేంద్ర ప్రభుత్వానికి, కేరళ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వాస్తవానికి
సోమనాథన్ కమిషన్ సూచించినట్లుగా భారత ప్రభుత్వం ఎంఎస్పి నిర్ణయించకపోవటం వలన భారతదేశం మొత్తం మీద కేంద్రం నిర్ణయించినటువంటి ఎంఎస్పి ధరలు రైతులకు వెళ్తానని అనుకున్నా సోమనాథన్ కమిషన్ సూచించినట్లు C2+50%కి ఈ కేంద్ర ప్రకటించిన ఎంఎస్పి ధరలకి మధ్యన 3 లక్షల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు అని చెప్పి నబార్డు సర్వేలోనూ ఇతర పరిశోధనల్లో అధ్యయనాల్లో తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. ఎందుకంటే వరి ధాన్యానికే ఎంఎస్పి 100 మంది రైతులు వరి రైతుల్లో 17 మందికి మాత్రమే ఆ ప్రయోజనం లభించుతూ ఉంది. తత్తిమ పంటల విషయం అసలు 2%, 3% కన్నా ఎక్కువ లేని పరిస్థితులు ఈ రోజున అట్లా నడుస్తూ ఉంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నటువంటి ధోరణితో మోడీ ప్రభుత్వం ఎవరు సిగ్గుచేటు. బహుశా చాలా దశాబ్దాల క్రితమే ఇటువంటి మహానుభావులు కొంతమంది పరిపాలన చేస్తారు, తయారవుతారు అని ఊహించే వాళ్ళు సామెతలు పెట్టారేమో అని అనుకోవాల్సి వస్తూ ఉంది. అందువల్ల తప్పనిసరిగా దాన్ని ఖండించాలి అనేటటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాలందరం కూడా ఈ రోజున సమావేశమయ్యాం. కేరళ రాష్ట్రం మరి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అసలు వ్యవసాయ భూమి తక్కువ, నీటి వనరులు తక్కువ, చాలా కాలంగా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం దిగుమతి చేసుకునే రాష్ట్రం అది. కాబట్టి ఆ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి పెంచుకోవటానికి రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ హెచ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ కో చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ మొగులూరు ఎలిజబెత్ రాణి తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె తెలిపారు. యువత, కుటుంబ పెద్దలు ప్రమాదాల బారిన పడి మరణించిన, గాయాల పాలైన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఘోరంగా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యపరుస్తున్నట్లు ఆమె వివరించారు. రోడ్డు భద్రత పట్ల ఒక ఉద్యమం తరహాలో చర్యలు చేపట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలనేది తమ ట్రస్ట్ ఆశయమన్నారు. బెన్ సర్కిల్ సమీపంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ అయిన మొగులూరు ఎలిజబెత్ రాణి విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తమ ఫౌండేషన్ చర్యలు చేపడుతోందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగాయని పత్రికలు, మాధ్యమాల ద్వారా తెలుసుకుని వదిలివేస్తుంటామన్నారు. అయితే ప్రమాదాల బారిన పడ్డ కుటుంబాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోందన్నారు. ఇది దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా పెను ప్రమాదం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని తమ ఫౌండేషన్ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా స్కూల్స్, కళాశాలకు వెళ్లి విద్యార్థులను చైతన్యపరుస్తున్నట్లు, అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ప్రమాదాల విషయంలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉందన్నారు. తమకు పోలీసుల నుంచి సైతం సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ప్రమాదాలు జరిగే పలు ప్రాంతాలను కూడా గుర్తించి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సిగ్నల్ లైట్స్, బారికేడ్స్, బ్లింకర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వంటి నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాల్పంచుకుంటామని ఎలిజబెత్ రాణి స్పష్టం చేశారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణను ఒక ఉద్యమం తరహాలో చేపట్టడమే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఆమె వివరించారు. విలేకరుల సమావేశంలో పలువురు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మొగులూరు ఎలిజబెత్ రాణి, హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ. మరి రోడ్డు ప్రమాదాలు మరి మనం ప్రతిరోజు వార్తల్లో ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాము. మరి ఇలాంటి రోడ్డు ప్రమాదాల వల్ల మరి ఒక కుటుంబం జీవితాంతం బాధగా మిగిలిపోతుంది. మరి ఆర్థికంగా ఆ కుటుంబం ఆదాయం తగ్గిపోతుంది. మరి బిడ్డల భవిష్యత్తు అనేది పోతుంది. తల్లిదండ్రులు ఆర్థిక సాయం లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. మరియు ఆ కుటుంబమే కాదు, మరి సమాజం, దేశ ఆర్థిక అభివృద్ధి కూడా నష్టపోతుంది. కనుక మేము హెచ్ ఫౌండేషన్ నుంచి నిర్వహిస్తున్నటువంటి హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే నినాదంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇలాంటి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం మరి మన ఆంధ్ర రాష్ట్ర మరి ప్రభుత్వ శాఖ మరియు పోలీస్ శాఖ వారి సహారంతో ప్రతి ఒక్క స్కూల్స్,
మరి ప్రతి ఒక్క కాలేజెస్, విలేజెస్, సిటీస్లో మరి పబ్లిక్ ప్లేసుల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్మించడానికి మేము ముందుకొచ్చాము. అలానే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు చేతులు కలిపి మీరు ముందుకొస్తారని చెప్పేసానని మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మనం దేశ ప్రజలను కాపాడడానికి మన దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు ఉంటాడు. అలానే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా రోడ్డు మీద తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడేవారు కూడా ఒక సైనికుడే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మాతో చేతులు కలిపి హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే నినాదంతో మీరు కూడా ముందుకు వస్తారని చెప్పేసానని మేము అభ్యర్థిస్తున్నాము. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో పశ్చిమ నియోజకవర్గంలో 3 ఆటో కార్మికులకు 3 ఆటోలు పంపిణీ చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తెలిపారు. గతంలో ఏ ఎంపీ చేయని విధంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధితో పాటు నిరుపేదలకు అండగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ఆటోల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆటో కార్మికులకు ఆటోలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, సితారా జంక్షన్లోని టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ విజయదుర్గ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్కు చెందిన 3 కార్మికులకు 3 ఆటోలు పంపిణీ చేశారు. ఆటోలు అందుకున్న కార్మికులు 44వ డివిజన్కి చెందిన తమ్మ పవన్ కుమార్, 45వ డివిజన్కి చెందిన చింత వెంకట నారాయణ, ఎండీ జాఫర్ బాషాకు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ఆటో నడుపుతూ జీవించే ఆటో డ్రైవర్లకు ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో అండగా నిలబడ్డారని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో పశ్చిమ నియోజకవర్గంలో 3 ఆటోలు పంపిణీ చేయడం జరిగిందని, ఎంపీ కేశినేని శివనాథ్ అందించిన సాయాన్ని ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పేదరికం లేని సమాజం నిర్మించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యం స్ఫూర్తి ఎంపీ కేశినేని శివనాథ్ పలు సేవా కార్యక్రమాలు సొంత నిధులతో చేస్తున్నారని పేర్కొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు ప్రారంభ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, పేదవాడికి ఆర్థిక చేయూతనివ్వడం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో మొదటి ట్రిప్పుగా 150 ఆటోలకి 40,000 రూపాయలు చొప్పున తనే డౌన్ పేమెంట్ పెట్టి వాళ్ళ కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేశినేని చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, ఇన్ని బాధితులకు సాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ, ఫీజులు కానీ, అట్లాగే వైద్య నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు కూడా తను చేయగలిగిన మేరకు చేస్తూ ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజలు 2,85,000 మెజార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నారు. మరి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకే కాదు అండగా ఉంటూ నాయకులందరినీ కలుపుకొని ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నటువంటి చిన్ని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకన్న గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఇవాళ 150 మంది వాళ్ళు కరెక్ట్గా కట్టినట్లయితే ఏ విధానంతో ఇచ్చారో ఆ విధానంగా వాళ్ళు కూడా నడవలసినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారం ఉంటే ప్రజలకు పనిచేస్తాం, అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం తప్ప తెలుగుదేశం పార్టీ నైతిక సిద్ధాంతమే పేదవాడికి అండగా ఉంది. కాబట్టి ఈరోజు పేదవాడికి అండగా ఉన్నటువంటి చిన్ని గారిని అట్లాగే అనేకమైనటువంటి స్కిల్స్ మహిళలు కూడా ఆర్థిక చేయూత కోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి దాంట్లో నైపుణ్యత వచ్చే విధంగా ట్రైనింగ్ ఇప్పించినటువంటి వ్యక్తి చిన్ని గారు. మరి చిన్ని గారు వాళ్ళ ప్రజల్లో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఆయన హృదయపూర్వకంగా విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ పేదవాళ్ళు ఆటో నడుపుకొని బతుకుతారు. మరి వాళ్ళకి లోన్ సదుపాయం కావాలంటే ఎవరో ఒకరు షూరిటీ ఉండాలి. మరి దాన్ని షూరిటీలు
అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 40,000 కంపెనీగా కాకుండా బ్యాంకు కూడా ఆయనే స్కూల్కి ఉండి కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డ్యూటీలో కూడా ఆటో కార్మికులకి ఆటోలు ఇచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు, దాని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ఏదైతే 40,000 ఆయన డౌన్ పేమెంట్ కట్టి బ్యాంకు లోన్కి షూరిటీ ఉన్నాడో చక్కగా మీరు కూడా ఆ బ్యాంకు లోన్ని పూర్తి చేసుకోగలిగితే ఈసారి మళ్ళీ మీకే సొంతంగా ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు కూడా డబ్బులు పాడు చేయకుండా చక్కగా ఆ బ్యాంకు లోన్లు కానీ కట్టగలిగితే మళ్ళీ మీకు లోన్లు ఇతర వ్యాపారాలకి లోన్లు ఇస్తారు. ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు చేపట్టడం అందరికి కూడా ఆనందం, అలాగే హర్షణీయం కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాకముందు చేయడం వేరు, అయిన తర్వాత చేయడం వేరు. అయిన తర్వాత మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ మన రంజాన్ పాప, మన పదవుల గారు రంజాన్ పాప ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఇది వీటికి ఎంతో డబ్బు అయింది. అయినా సరే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆసరం నిలబడాలనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా దీనికి ఏదైతే ఇందా చెప్పానో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా కట్టి బులెటిన్లో షార్ట్ బ్రేక్.